నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో కొలోరెక్టల్ క్యాన్సర్ నయమవుతుందా? వేడి ఉక్కపోతలకు మూత్రం మంటగా వస్తుందా? ముందస్తు మధుమేహం ఏం చేయాలి? మోకాళ్ల నొప్పులకు కోతల్లేని చికిత్సలు, ఇంకా హెల్త్ టిప్. క్యాన్సర్లు అంటేనే ప్రమాదకరం, ప్రాణాంతకం. అయితే కొన్ని రకాల క్యాన్సర్లు ప్రమాదకరమైనవి, ప్రాణాంతకమైనవే కాదు, అత్యంత వేదనాభరితమైనవి కూడా. ఇందుకు కొలోరెక్టల్ క్యాన్సర్ ఒక చక్కటి ఉదాహరణ. పెద్ద పేగులో ఆసన మార్గంలో క్యాన్సర్ కణితులు పురుడు పోసుకున్నప్పుడు వాటిని తొలగించడం, చికిత్స చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన వ్యవహారం. అయితే పెద్ద పేగులో ఆసన భాగంలో క్యాన్సర్ ఆడవాళ్ళు తొలి దశలోనే పసిగట్టి చికిత్స మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది. ప్రాణాంతకంగా పరిణమించే కొలోరెక్టల్ క్యాన్సర్కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్ద పేగు పేరులోనే కాదు, ప్రాధాన్యంలోనూ పెద్దదే. పేరుకు పెద్దదే అయినా ఉండేది మాత్రం జీర్ణ వ్యవస్థలో ఎక్కడో చిట్ట చివర ఉంటుంది. అయినా పెద్ద పేగు ప్రాధాన్యాన్ని తీసిపారేయలేం. సాధారణ నీళ్ల విరేచనాలు మొదలుకొని ప్రమాదకరమైన క్యాన్సర్ల వరకు ఎన్నో సమస్యలు పెద్ద పేగులో కనిపిస్తుంటాయి. అయితే పెద్ద పేగులో కనిపించే అతిపెద్ద విపత్తు మాత్రం క్యాన్సరే. ముఖ్యంగా ఆసనం చివరి భాగంలో కనిపించే రెక్టల్ క్యాన్సర్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 5 లక్షల మందిని బలి తీసుకుంటోంది. వయసు పెరుగుతున్న కొద్దీ పెద్ద పేగులో, ముఖ్యంగా మలాశయ భాగంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతుంటాయి. ముఖ్యంగా స్థూలకాయలు, ఫాస్ట్ ఫుడ్స్, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకునే వారికి, పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలు ఉన్నవారికి పెద్ద పేగు చివర ఆసన భాగంలో క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు డాక్టర్లు. కోలాన్ క్యాన్సర్ ఒకప్పుడు వెస్టర్న్ డిసీజ్, అంటే ఓన్లీ ఫారెన్ కంట్రీస్లో వచ్చే క్యాన్సర్గానే పరిగణించేవాళ్ళు. ఇప్పుడు అది ఇండియాలో కూడా ఎంత ఇన్సిడెన్స్ పెరిగింది అని అంటే, మేము నెలలో ఒక 8 నుంచి 10 కోలాన్ క్యాన్సర్ కేసులు చూడడం జరుగుతుంది. అంటే మన ఆహారపు అలవాట్లు మారడం వల్ల, ఒకప్పుడు మనమంతా ఫైబర్ డైట్ అంటే ఆకుకూరలు, కూరగాయలు, కీరలు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకునే వాళ్ళం. కానీ మనకు బట్టరు, బర్గరు, పిజ్జా, స్మోక్డ్ ఫుడ్, దాంతోపాటు నాన్ వెజ్, ఎస్పెషల్లీ రెడ్ మీట్ ఇది పెరగడం వల్ల మనలో కొలాన్ క్యాన్సర్ ఇండియాలో పెరగడం జరిగింది. పెద్ద పేగు అంటే ఏంటి అంటే, పెద్ద పేగులో 4 భాగాలు ఉంటాయి: అసెండింగ్ కొలాన్, ట్రాన్స్వర్స్ కొలాన్, డిసెండింగ్ కొలాన్ అండ్ సిగ్మాయిడ్ కొలాన్. దాని తర్వాత మలం బయటికి వెళ్ళేదాన్ని రెక్టమ్ యానల్ కెనాల్ అంటాం. సో ఈ రెక్టమ్ కొలాన్ను కలిపి మనం ట్రీట్మెంట్లో కామన్గా అవే ప్రోటోకాల్స్ వాడుతుంటాం. ఈ పెద్ద పేగుకు ఎక్కడైనా కానీ, అంటే పెద్ద పేగులో మనకు వాటర్ని బాగా అబ్జార్బ్ చేసుకొని మలాన్ని తయారు చేసి బయటికి పంపుతుంది. అందులో ఫైబర్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు, మిగతా నేను చెప్పిన పదార్థాలు ఎక్కువ ఉన్నప్పుడు పెద్ద పేగులో ఒరిపిడి, రాపిడి పెరిగి తనకి క్యాన్సర్లు వచ్చే అవకాశాలు పెరుగుతుంది. అంటే మన డైట్లో మార్పు వల్ల, మన స్మోకింగ్ వల్ల, మన ఆల్కహాల్ వల్ల, కాన్స్టిపేషన్ పెరగడం వల్ల, పని తక్కువ చేయడం వల్ల, పేగుల కదలిక తగ్గడం వల్ల, షుగర్ పెరగడం వల్ల, వీటన్నిటి వల్ల కాన్స్టిపేషన్ పెరుగుతుంది. దాంతోపాటు మనకు క్యాన్సర్లు కూడా పెరగడం జరుగుతుంది. పెద్ద పేగులో క్యాన్సర్ ఆనవాళ్లను ముందుగానే గుర్తించే వీలుందా? ఈ ప్రశ్నకు మనం అవుననే సమాధానం చెప్పుకోవచ్చు. మల విసర్జన అలవాట్లలో ఉన్నట్టుండి మార్పులు కనిపించడం, విసర్జన సమయంలో రక్తం పడటం, తీవ్రమైన మలబద్ధకం లేదా ఆగకుండా విరేచనాలు అవడం, తరచూ కడుపులో నొప్పి, మల విసర్జన తర్వాత కూడా ఇంకా అక్కడ కొంత మిగిలే ఉన్నట్లు అనిపించడం, క్రమంగా బరువు తగ్గడం, ఇవన్నీ పెద్ద పేగులో క్యాన్సర్ ఆనవాళ్లను పట్టి చెప్పే అనుమానిత సంకేతాలే. ఈ లక్షణాలు అన్నీ లేదా వీటిలో కొన్ని కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవాలి. గతంలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చిన చరిత్ర ఉన్నప్పుడు తరచూ కొలనోస్కోపీ పరీక్ష చేయించుకుంటూ ఉండటం చాలా అవసరం. కొలాన్ క్యాన్సర్ లక్షణాలు అనేవి చాలా సింపుల్ అండి. పెద్ద పేగు అనేది ఒక ట్యూబ్ లాంటిది. ఆ ట్యూబ్లో అడ్డుపడ్డది అనుకోండి, మనిషి అది క్యాన్సర్ వల్ల మొత్తం ఆ ట్యూబ్ మూసుకుపోవడం వల్ల కడుపు ఉబ్బడం, వాంతులు కావడం, కిందికి మోషన్ రాకుండా జరగడం జరుగుతుంది. వాచిన ప్రాంతంలో రంధ్రం ఏర్పడ్డది అనుకోండి, ఎమర్జెన్సీలో పేగుకు రంధ్రం పడి రావచ్చు. ఇవి 2 కాకుండా నార్మల్ మనుషుల్లో ఎలాగ ఉండొచ్చు అని అంటే, ఎమర్జెన్సీ కాకుండా ఎలెక్టివ్గా ఎలా ప్రజెంట్ కావచ్చు అంటే, కుడిపక్క క్యాన్సర్ ఉన్న వాళ్ళలో రక్తస్రావం ఎక్కువై, ఆ గడ్డ నుంచి రక్తస్రావం ఎక్కువై ఎనీమియా. కాబట్టి ఒక మనిషికి హిమోగ్లోబిన్ తగ్గుతుంటే ఐరన్ మాత్రలు వేసుకోవడమో, ఐరన్ ఇంజెక్షన్లు తీసుకోవడమో లేదా బ్లడ్ ఎక్కించుకోవడమో చేసుకోకుండా మొదల ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చేయించుకొని అది స్టమక్ క్యాన్సర్ కానీ కొలాన్ క్యాన్సర్ కానీ లేదు అని ప్రూవ్ చేసుకున్న తర్వాతనే
మనము బ్లడ్కి సంబంధించిన ఐరన్ ట్యాబ్లెట్లు కావచ్చు, ఇంజెక్షన్లు కావచ్చు, బ్లడ్ ఎక్కించడం చేయడం మంచిది. కాబట్టి కుడిపక్క కొలాన్ క్యాన్సర్లు యూజువల్గా ఎనీమియా అంటే రక్తస్రావం అంటే తెల్ల కామెర్లతో ప్రజెంట్ కావడం జరుగుతుంది. అదే లెఫ్ట్ సైడ్ ఎడమ పక్క ఉండే కొలాన్ క్యాన్సర్స్ యూజువల్గా అడ్డుపడడం ద్వారా ఎమర్జెన్సీలో మొత్తం మూసుకుపోవడం వల్ల పేగులు ఉబ్బి వాంతులై మోషన్ రాకుండా అయ్యే పరిస్థితిలో ప్రజెంట్ కావచ్చు. పెద్ద పేగు క్యాన్సర్ మొదలైనప్పుడు తరచూ మలంలో రక్తం కనిపిస్తూ ఉంటుంది. మనలో చాలామంది ఈ రక్తాన్ని పైల్స్ అనుకుంటారు. పైల్స్ కారణంగా వచ్చే రక్తం బాగా ఎరుపు రంగులో ఉంటుంది. అదే పెద్ద పేగులో క్యాన్సర్ మూలంగా వచ్చే రక్తం కొంచెం ముదురు రంగులో ఉంటుంది. ఈ తేడాను మనం తప్పకుండా గుర్తించాలి. మలద్వారం నుంచి రక్తస్రావం కావడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్ని కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలి. స్కూల్ అకల్ట్ బ్లడ్ టెస్టింగ్, కొలనోస్కోపీ, సిగ్మాయిడ్ పరీక్షల సాయంతో చాలా సులువుగానే క్యాన్సర్ను నిర్ధారణ చేయవచ్చు. ఈ పరీక్షల్లో క్యాన్సర్ ఉన్నట్టు తేలితే అది ఎంత దూరం విస్తరించిందో తెలుసుకోవడానికి సిటీ స్కాన్, పెట్ సిటీ స్కాన్ కూడా చేయాల్సి ఉంటుంది. కొలాన్ క్యాన్సర్ను గుర్తించడానికి లక్షణాలు, ఒకవేళ పేగు అడ్డుబడి కానీ రంధ్రం బడి కానీ ఉన్నప్పుడు సిటీ స్కాన్, డైరెక్ట్గా సిటీ స్కాన్ చేసుకొని ఏ పేగులో ఎక్కడ గడ్డ ఉంది అని చూసుకోవడం. అది కాకుండా మనము రక్తస్రావంతో వచ్చి ఎనీమియాతో వచ్చినప్పుడు మాత్రం పెద్ద పేగుకి ఇంపార్టెంట్ పరీక్ష ఒకటే కొలనోస్కోపీ. అంటే మలద్వారం ద్వారా ఎండోస్కోప్ని పెట్టి పెద్ద పేగు అంతా అండ్ చివరి భాగమైన ఐలియం అంటే చిన్న పేగు చివరి భాగమైన ఐలియంను కూడా చూడడం జరుగుతుంది. ఆ పేగును కంటితో చూడడమే కాకుండా మనం ఎక్కడైనా గడ్డున్నప్పుడు దాని నుంచి ముక్క పరీక్ష కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ ముక్క పరీక్షను తీసుకున్నప్పుడు దానికి ఆ బయాప్సీ చేయడం, అది క్యాన్సరా కాదా ప్రూవ్ చేయడం జరుగుతుంది. మనం కొలనోస్కోపీ బయాప్సీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా సిటీ స్కాన్ చేస్తాం. సిటీ స్కాన్ చేసి ఏ స్టేజ్లో ఉంది, ఇంకక్కడి నుంచి వెళ్ళి ఏమైనా లివర్కు పాకిందా లేక ఊపిరితిత్తులకు పాకిందా అని సిటీ స్కాన్ చేసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా కొలనోస్కోపిక్ బయాప్సీ అండ్ సిటీ స్కాన్, వీటి ద్వారా మనం కొలాన్ క్యాన్సర్ను గుర్తించవచ్చు. పెద్ద పేగు క్యాన్సర్కి ఇంపార్టెంట్ ఏంటంటే ఒకవేళ ఎమర్జెన్సీలో అబ్స్ట్రక్షన్ కానీ పర్ఫొరేషన్ కానీ వీటి ద్వారా వస్తే ఆ భాగాన్ని పేగును కట్ చేసేసి పేగును బయట పెట్టడమా లేదా కలిపి కుట్టడమా చేయడం జరుగుతాం. అంటే దాని ముందు భాగాన్ని వెనక భాగాన్ని కలిపి కుట్టడం. లేదు మనకు అడ్డుపడలేదు, రంధ్రం పడలేదు, కానీ మనము కొలనోస్కోపీ ద్వారా తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం చేయాల్సిందంటే ఆ ప్రాంతాన్ని కట్ చేసి, అంటే బేసికల్గా కుడిపక్క అయితే రైట్ హెమికోలెక్టమీ అంటాము, ట్రాన్స్వర్స్ కొలాన్లో అయితే ట్రాన్స్వర్స్ కొలెక్టమీ అంటాం, ఎడం పక్క అయితే లెఫ్ట్ హెమికోలెక్టమీ అంటాం. ఒకవేళ సిగ్మాయిడ్లో అయితే యాంటీరియర్ రిసెక్షన్, ఇంకా అంత కిందికైతే లో యాంటీరియర్ అండ్ అల్ట్రా లో యాంటీరియర్ రిసెక్షన్ అని మనం ఇప్పుడు ఇవన్నీ ల్యాప్రోస్కోపీ ద్వారా చేస్తుంటాం అన్నట్టు. అంటే ఆ ప్రాంతానికి ఎక్కడెక్కడైతే గడ్డ ఉన్న ప్రాంతానికి సప్లై చేసే రక్తనాళాలు సప్లై చేసే ఆ మొత్తం ఏరియాని తీసేయడం జరుగుతుంది. తీసేసి పేగులు మంచిగా ఉంటే కలిపి కొడతాం, బాగా లేదు అంటే వాపు బాగా ఉంది అనుకోండి ఆ పేగును బయట పెట్టేస్తాం. దాన్ని ఐలియాస్టమీ లేదా కొలాస్టమీ అంటారు. అది పెట్టిన తర్వాత ఈ ముక్క పరీక్షకి వెళ్ళిన తర్వాత దాని స్టేజ్ని బట్టి అవసరమైతే కీమోథెరపీ ఇచ్చి, అది కీమోథెరపీ ద్వారా సెట్ అయిన తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత పేగును లోపలేసి ఆ ముందు భాగాన్ని వెనక భాగంతో కలిపి కుట్టడం జరుగుతుంది. దాన్ని అనాస్టమోసిస్ అంటాం. పెద్ద పేగులో క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించినప్పుడు కణితులు ఉన్న భాగాలతో పాటు క్యాన్సర్ సోకే అవకాశం ఉన్న లింఫ్ గ్రంథులన్నీ తొలగించాల్సి ఉంటుంది. రెక్టమ్ చివరి భాగానికి క్యాన్సర్ సోకినప్పుడు ఆసనంలో స్పింక్టర్ వ్యవస్థనంతా తీసేసి విసర్జనకు వీలుగా పేగును బయట పెట్టాల్సి ఉంటుంది. క్యాన్సర్ విస్తరించిన స్థితిని బట్టి కొందరికి శస్త్రచికిత్స, ఆ తర్వాత కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ శస్త్రచికిత్సలన్నింటినీ ఇప్పుడు అతి చిన్న ఘాటుతో చేసే ల్యాప్రోస్కోపీ విధానంలోనే చేస్తున్నారు. దీనివల్ల రోగి చాలా త్వరగా కోలుకుంటాడు. గాయం త్వరగా మానటం వల్ల అవసరమైతే వెనువెంటనే కీమోథెరపీ, రేడియోథెరపీ కూడా వీలవుతుంది. ఇక నివారణ విషయానికి వస్తే చక్కటి ఆహారపు అలవాట్లను పాటిస్తూ తరచూ కొలనోస్కోపీ వంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండడం ద్వారా పెద్ద పేగులో క్యాన్సర్ ముప్పును మనం చాలా వరకు నివారించుకోవచ్చు. వేసవి అంటేనే వేడి, ఉక్కపోతల కాలం. ప్రచండమైన ఎండదాటికి ఒంట్లో ద్రవ నష్టంతో పాటు వడదెబ్బ తగలడం వరకు అనేక విపత్తులు ఎదురవుతుంటాయి. అయితే ఈ సీజన్లో బయటకు చెప్పుకోలేని మూత్ర సంబంధ సమస్యలు కూడా ఎక్కువగానే ఎదురవుతుంటాయి. మూత్రంలో చురుకుమనే మంటలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు మొదలైన సమస్యలు మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఈ నేపథ్యంలో ఎండాకాలంలో తరచూ ఎదురయ్యే మూత్రగండాలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈసారి వేసవి ఎండలు మండిపోతున్నాయి.
సూర్యుడు మనుషుల నెత్తిన స్ట్రా పెట్టి ఒంట్లోని తేమనంతా పీల్చేస్తున్నాడా అన్నట్లున్నాయి ఎండల భగభగలు. సూర్యతాపానికి ఒంట్లో ఉన్న ఖనిజ లవణాలన్నీ ఇట్టే చెమట రూపంలో ఆవిరైపోవడం ఈ సీజన్లో సాధారణమే. ఇలా ఒంట్లో నుండి వెళ్లిపోతున్న ద్రవాలను తిరిగి భర్తీ చేయకపోతే రకరకాల ఆరోగ్య సమస్యలు రావడంతో పాటే మూత్రంలో బాగా మంట రావడం అనే సమస్య మొదలవుతుంటుంది. మూత్రానికి వెళ్లినా చుక్కలు చుక్కలుగా విసర్జన జరుగుతూ చురుక్కుమనే మంటతో విలవిల్లాడిపోతుంటారు మనలో చాలామంది. ఇలా మూత్రంలో మంట వస్తుందంటే అది మూత్ర ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. మూత్రం గాఢత పెరిగిపోతే సాధారణంగానే ఇన్ఫెక్షన్ల బెడద పెరుగుతుంది. ఈ మూత్ర ఇన్ఫెక్షన్లు మహిళల్లో మరీ ఎక్కువ. ఈ పరిస్థితి శృతి మించితే చాలామందిలో మూత్రం ఆగిపోవడం కూడా చూస్తుంటాం. మధుమేహం ఉన్నవారిలో వేసవిలో ఈ మూత్ర ఇన్ఫెక్షన్లు, మంట, మూత్రం ఆగిపోవడం లాంటి సమస్యలు మరీ ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యలను నివారించుకునేందుకు మనం చేయాల్సిన ఏకైక మార్గం మన దేహానికి అవసరమైన నీటిని లోపలికి తీసుకోవటమే. ఎందుకంటే మామూలు సమయాల్లోనే మన శరీరం నుంచి దాదాపు 1600 మిల్లీలీటర్ల మూత్రం బయటకు పోతుంటుంది. దీంతో శరీరం నుంచి కోల్పోయిన నీటిని భర్తీ చేయడానికి కనీసం రోజుకు 3 లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది. ఇక వేసవిలో అయితే 5 నుంచి 6 లీటర్ల వరకు నీళ్లు తాగాల్సి ఉంటుంది. అలాగే వీటితో పాటు కొబ్బరి జలం, పళ్ల రసాలు, పల్చటి మజ్జిగ లాంటి వాటిని సైతం తీసుకోవాలి. వీటి వల్ల శరీరానికి అవసరమైన లవణాలు లభిస్తాయి. వేసవిలో చాలామంది కూల్ డ్రింక్ని తెగ తాగేస్తుంటారు. వీటి వల్ల మన శరీరానికి ఎలాంటి లాభం చేకూరకపోగా హాని జరిగే అవకాశం ఉంటుంది. కూల్ డ్రింకుల సాంద్రత మన శరీరంలోని రక్తం సాంద్రత కన్నా ఎక్కువగా ఉండడంతో ద్రవాభిసరణ ప్రక్రియ పెరిగి మన దేహంలో నీటి శాతం మరింతగా తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వేసవిలో కూల్ డ్రింక్స్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇవాళ మనలో చాలా మందికి రక్తంలో గ్లూకోజ్ శాతం 100కు పైగానే ఉంటుంది. అంటే వీళ్ళందరూ దాదాపుగా షుగర్ జబ్బు బారిన పడడానికి సిద్ధంగా ఉన్నవాళ్లే. రక్తంలో గ్లూకోజ్ శాతం 100 దాటి 120 దిశగా వెళ్తుంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అని, వాడుకలో ముందస్తు మధుమేహం అని పిలుస్తారు. అయితే ఈ దశలో జీవనశైలి, అలవాట్లు, ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రీ డయాబెటీస్ అనేది పూర్తి స్థాయి మధుమేహంలోకి దిగకుండా చూసుకోవచ్చు. అంటే మధుమేహాన్ని చాలా వరకు వాయిదా వేసుకోవచ్చు. ముందస్తు మధుమేహ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రీ డయాబెటీస్కి మెడికేషన్ ఏమీ ఉండదు కాబట్టి మనం పాటించే జాగ్రత్తలు బట్టే అంతా ఉంటుంది. దీన్నే మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటారు. ఫస్ట్ ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మన బాడీ వెయిట్. మన BMI నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేసుకోవాలి. అంటే 18 to 24 మధ్యలో మెయింటైన్ చేసుకోవాలి. మనం ఉన్న ఎక్సెస్ వెయిట్కి ఆల్మోస్ట్ ఒక 5 to 7% వెయిట్ లాస్ మనం ఏం చేస్తే కనుక ఈ ప్రోగ్రెషన్, ఈ ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్లోకి ప్రోగ్రెస్ అవ్వకుండా మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ వారానికి 5 రోజులు మనం ఎక్సర్సైజ్ చేయగలిగితే, ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే కనుక అది కూడా మనం ఈ ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్కి ప్రోగ్రెస్ అవ్వకుండా చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి స్లీప్ డిజార్డర్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవటం, ఏమన్నా మెడికేషన్స్ అంటే స్టెరాయిడ్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే దానికి వేరే ఏదన్నా ఆల్టర్నేట్ చూసుకోవటం, అలాగే మనకున్న బీపీ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఎక్కువ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండటం. డైట్ వచ్చి మనం ఎట్లా ఉండాలంటే మన డైట్ వచ్చి లో కార్బోహైడ్రేట్ డైట్, హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ డైట్ అండ్ రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయటం. సో చికెన్, ఫిష్ ఇట్లా ఓకే, కానీ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయటం. షుగర్స్ కూడా మన లెవెల్స్ తగ్గించుకోవటం ఎవ్రీడే తీసుకునేది, అండ్ కూల్ డ్రింక్స్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయటం. అలాంటి చేస్తూ ఉంటే కనుక మనం ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్లోకి వెళ్లకుండా మనకి ఛాన్స్ ఉంటుంది. మోకీళ్ళు అరిగిపోయినప్పుడు, నొప్పులతో నిత్య జీవితం దుర్భరంగా మారినప్పుడు కీలు మార్పిడి చేయించుకోవడం ఒకటే మన ముందున్న పరిష్కారం. అయితే మోకీలు మార్పిడికి ప్రత్యామ్నాయంగా ఇటీవల కాలంలో అనేక ప్రత్యామ్నాయ చికిత్సలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. మోకీళ్ల అరుగుదల తొలిదశలో ఉన్నప్పుడు మందులు, స్టెమ్ సెల్స్, PRP థెరపీల సాయంతో మోకీళ్లలో తిరిగి గుజ్జును పెంచే సరికొత్త చికిత్సలు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో మోకీలు మార్పిడికి ప్రత్యామ్నాయంగా పురుడు పోసుకుంటున్న ఆధునిక చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడి దాకా వెళ్లకుండా నొప్పులను తగ్గించే చికిత్సలున్నాయా? మనకి ఇప్పుడు మోకాలు నొప్పులు సాధారణంగా ఏజ్ ఆఫ్ 35-40 నుంచి కానీ స్టార్ట్ అవుతాయి. బట్ అలాంటి వాళ్ళకి మనం డెఫినెట్గా సర్జరీ లాంటి సిచ్యువేషన్స్ అవన్నీ అవసరం పడదు. బికాస్ కారణాలు వేరే ఉంటాయి నీ పెయిన్స్ కోసం.
వీళ్ళు ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ 15-20 ఇయర్స్లో నీ పెయిన్స్ రాకోకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మోకాలు స్లోగా అరిగేటట్లా చూసుకుండేకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ టు రిమైన్ ఎక్సర్సైజెస్ ఫర్ ద నీ చేసుకోవాలా. ఫిజికల్ యాక్టివిటీ ట్రైనింగ్ ఫర్ ద నీ టు స్ట్రెంగ్తన్ నీ మసిల్స్ చుట్టూ స్ట్రాంగ్ ఉండేటట్లు ఎక్సర్సైజ్ చేసుకోవాలా. వెయిట్ కంట్రోల్లో ఉండాలా. బాడీ వెయిట్ నాట్ మోర్ దెన్ 10% ఆఫ్ నార్మల్ కన్నా ఎక్కువ ఉండకూడదు. బికాజ్ వెయిట్ పెరిగే కొద్దీ నీ మీద లోడ్ ఆల్సో ఎక్కువ పడుతుంది. అండ్ ఆబ్వియస్లీ ఎవరికైనా ఏమైనా నీ ఇంజరీ అయిందనుకో, దెబ్బ తగిలిందనుకో, దాన్ని ఇమీడియట్గా 2-3 మంత్స్లో చెకప్లు చేసుకొని అవసరం పడితే స్పోర్ట్స్ మెడిసిన్, ఆర్థ్రోస్కోపీ, లిగమెంట్ సర్జరీ అవసరం పడింది అనుకోండి అది చేసుకుంటే దెన్ లాంగ్ టర్మ్ డ్యామేజ్ ఆఫ్ ద నీ అయ్యేది స్లో డౌన్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్. సో వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలా, ఫ్రూట్స్ 1 or 2 తీసుకోవచ్చు, డైట్లో ప్రాసెస్ ఫుడ్స్ తక్కువ తీసుకోవాలా. ఇవన్నీ ఫాలో చేస్తే మనం నీ పెయిన్స్ లేటర్ అని వచ్చే స్టేజ్లో స్లో డౌన్ చేసుకోవచ్చు. బట్ వయసు అయ్యే కొద్దీ మనకు అరుగుదల వచ్చేటి కొంతమందికి వస్తుంది, అది మనం డిలే చేసుకోవచ్చు. గ్లూకోజమైన్ వంటి మందులతో మోకాళ్ళ నొప్పులను అదుపులో ఉంచుకోవచ్చా? మనం పెయిన్ కిల్లర్స్ ఒకటే కాదు కానీ గ్లూకోజమైన్ లాంటి మందులు వేరేటిగానే ఉన్నాయి. సో డైసెరిన్ వాడతాము, గ్లూకోజమైన్ వాడతాము, కొలాజన్ వాడతాము. ఇవన్నీ ప్రిపరేషన్స్ వాడేటితో దాంతో దెర్ ఇస్ ప్రాబ్లీ 5% ఛాన్స్ నీ పెయిన్ కొంచెం తగ్గొచ్చు. కానీ ఈ మందులు వేసుకుంటే మనకు మోకాళ్ళ నొప్పులు రావు, మోకాళ్ళ ఫ్యూచర్లో అరుగుదల ఉండదు అని చెప్పేది ఖచ్చితంగా ట్రూ కాదండి. దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఫర్ దిస్. సో మనకు నీ పెయిన్ ఉంటే ఇలాంటి డిజీజ్ కార్టిలేజ్ మాడిఫైయింగ్ మెడిసిన్స్ విచ్ ఇంప్రూవ్ ద న్యూట్రిషన్ ఆఫ్ ద కార్టిలేజ్, బట్ కార్టిలేజ్ రీజనరేట్ కావు ఈ మందులతో. ఓన్లీ కొంచెం నీ పెయిన్స్ కొంతమందికి తగ్గవచ్చు, బట్ దట్స్ ఆల్సో నాట్ మేజర్. 5% ఎఫిషియన్సీ ఉంటుంది. సో ఇవి మనకు వేసుకున్నా కానీ టెంపరీగా ఒక 3 months 6 months వాడవచ్చు. కానీ జీవితాంతం వేసుకొని 10 సంవత్సరాలు వేసుకునే పేషెంట్స్ చాలామంది వస్తారు. అవి ఖచ్చితంగా వేస్ట్ ఆఫ్ టైం అండ్ నో యూజ్ ఇన్ దట్ టేకింగ్ లాంగ్ టర్మ్ బియాండ్ 3 to 6 months. మోకీళ్లలో తగ్గిన గుజ్జును తిరిగి పెంచే మందులు ఏమైనా ఉన్నాయా? ప్రూఫ్తో ఉండే మెడిసిన్స్ అయితే ఎక్కడా లేవండి. సో స్టడీస్ చేసి అది రీజనరేట్ అవుతుందని చూసే మందుల వరకు ఏమీ లేవు. వేరే సర్జికల్ ప్రొసీజర్స్, కొన్ని కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంట్ అలాంటి ప్రొసీజర్స్ చిన్న కార్టిలేజ్ డిఫెక్ట్ ఉంటే ఉంటుందండి. ఇప్పుడు మన మోకాల్ జాయింట్లో పూర్తిగా కార్టిలేజ్ ఉంటుంది, ఒక చిన్న పీస్ డ్యామేజ్ అయితే ప్రొసీజర్స్ ఆఫ్ సర్జికల్ ఉంటాయి. కానీ మందులు వేసుకొని అది కంప్లీట్గా రీజనరేట్ అవుతుందని చెప్పేది అయితే నో మెడిసిన్స్ ఇంతవరకు మ్యానుఫ్యాక్చర్ అయ్యేటివి. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? దీంతో మోకీళ్లలో గుజ్జు పెరుగుతుందా? ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని మనం చాలా మటుకు న్యూస్ పేపర్లో, టీవీలో పేషెంట్స్ అంతా చాలామంది అడుగుతున్నారు దీని గురించి. అది ఏమీ లేదంటే ఇట్స్ నథింగ్ రిలేటెడ్ విత్ స్టెమ్ సెల్స్. ఇట్స్ ఓన్ మన సొంతం బ్లడ్ నుంచి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా డిరైవ్ చేసి దాన్ని మన సొంతం బ్లడ్ తీస్తారు, దాన్ని మిషన్లో ప్రాసెస్ చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తీసుకొని దాన్ని వేరియస్ ఏరియాస్లో ఇంజెక్ట్ చేస్తుంటారు. నా దీనికి డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఇంజెక్షన్ గివెన్ అండ్ లొకేషన్ ఎక్కడ ఇస్తాం దాని ఎఫికసీ ఉంటుంది. నా చాలామంది వాడేదాన్ని మోకాల అరుగుదల కోసము. నా ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్లో ఇంజెక్షన్ వేసుకున్నా అది ఫ్యూచర్లో అరుగుదల ఉండదు అని చెప్పేసి అట్లా ప్రూఫ్ ఏం లేదు. అండ్ డెఫినెట్గా మనకు లేట్ స్టేజ్ ఆర్థరైటిస్లో అది ఇంజెక్షన్ ఇచ్చినా ఫలితం ఏమి ఉండదు, బెనిఫిట్ ఉండదు. సో పీఆర్పీ ఆర్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మనకు బేసికలీ యూస్ఫుల్ ఉండేది ఇన్ సర్టన్ స్పోర్ట్స్ ఇంజరీ సిచ్యువేషన్స్. సో కొంతమందికి ఎకలీస్ టెండనైటిస్ ఉంటుంది, స్పోర్ట్స్ ఇంజరీస్లో టెన్నిస్ ఎల్బో ఉంటుంది, ప్లాంటర్ ఫేషియాటిస్ హీల్ పెయిన్స్ ఉంటుంది. అలాంటి స్పోర్ట్స్ ఇంజరీస్ రిలేటెడ్ పెయిన్స్లో ఉండేటప్పుడు ఇలాంటి పీఆర్పీ కొంచెం ఉపయోగించవచ్చు. కానీ ఖచ్చితంగా నీ పెయిన్, షోల్డర్ పెయిన్స్ అవన్నీ సిచ్యువేషన్స్లో పీఆర్పీ రోల్ ఇస్ వెరీ లిమిటెడ్. అండ్ ఐ కెనాట్ సే దట్ దాంతో మనకు రికవరీ ఉంటుందని. సో రికవరీ మనం పీఆర్పీ తీసుకొని రికవరీ అయిందనుకోండి, అది మనం తీసుకోకపోయినా కానీ రికవర్ అయి ఉంటుంది విత్ ఫిజియోథెరపీ అండ్ మెడిసిన్స్. సో పీఆర్పీ లేట్ స్టేజ్లో ఇచ్చేది వేస్ట్, అండ్ ఎర్లీ స్టేజెస్లో మనం ఇచ్చేది పెద్ద లాంగ్ టర్మ్లో యూజ్ ఉండదు. మూలకణాల చికిత్సలతో మోకీళ్లలో గుజ్జును పెంచుకోవచ్చా? స్టెమ్ సెల్ థెరపీ, మూలకణాల థెరపీ మనము చాలా వేరియస్ ప్రొసీజర్లో చూస్తున్నాము. డెఫినెట్గా మనకు నీలో ఎంత డ్యామేజ్ ఉంది మనం చూసి దాన్ని మనం స్టెమ్ సెల్స్ థెరపీ సర్జరీతో దాన్ని కొంచెం కంట్రోల్ చేసే చాయిస్ ఉంటుంది. కానీ దాని ఇండికేషన్స్ ఆర్ వెరీ లిమిటెడ్ అండి. స్టెమ్ సెల్ థెరపీ మనకు పని చేసేది మోకాల అరుగుదలలో కాదు. ఇట్ విల్ నాట్ వర్క్ ఇన్ నీ ఆర్థరైటిస్, నీ అరుగుదలలో పనిచేయదు. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కార్టిలేజ్ ఇంజరీ అంటే ఒక దగ్గర ఎవరైనా స్పోర్ట్స్ ఇంజరీస్ అయ్యి కొంచెం వేర్ అండ్ టైర్ ఎక్కువై ఒక చిన్న పార్ట్ ఆఫ్ కార్టిలేజ్ పోయిందనుకోండి, నా నీ అరుగుదలలో ఏమవుతుంది, కార్టిలేజ్ కంప్లీట్గా పోతుంది. బట్ ఆస్టియోకాండ్రల్ డిఫెక్ట్స్ అని ఒక దగ్గర కొంచెం కార్టిలేజ్ లెటర్స్ 25 పైసా 50 పైసా కాయిన్, 1 రూపీ కాయిన్ అంతా
కార్టిలేజ్ జిగురు పోయిందనుకోండి, అలాంటి ప్లేసెస్లో మనం వేరే ఏరియా నుంచి కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చు, ఆర్ స్టెమ్ సెల్ థెరపీ మూలంగా కార్టిలేజ్ తీసి మనం మళ్ళీ గ్రో చేసేసి దాన్ని మళ్ళీ అక్కడ సర్జరీ ద్వారానే పెట్టవచ్చు. ఇవన్నీ ఏం చేసినా కానీ ఓన్లీ విత్ సర్జరీ, ఇంజెక్షన్స్ విత్ స్టెమ్ సెల్స్ అవన్నీ ఎక్కడ ఈ స్మాల్ కార్టిలేజ్ డిఫెక్ట్ని గ్రో కావు, అండ్ దే విల్ నాట్ హెల్ప్ ఆల్సో. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి చికిత్సలు రానున్నాయి? బేసిక్లీ మనకు ఫ్యూచర్లో ఇంతవరకు అయితే మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి మనం ఓన్లీ నీ రీప్లేస్మెంట్ చేస్తున్నాము. సో ఫ్యూచర్లో వాట్ ఈస్ దేర్ ఇస్ ట్రయింగ్ టు పికప్ దీస్ పేషెంట్స్ 15 years ముందే. ఇప్పుడు కానీ మనం చేయవచ్చు, కానీ లాట్ ఆఫ్ పేషెంట్స్ వాళ్ళు మన దగ్గరికి రారు బికాజ్ నాట్ విల్లింగ్ టు అండర్గో సర్జరీ ముందు. సో మనం 15 years ముందే వాళ్ళని తెలుసుకొని నీ యాక్సెస్ ఎక్స్రేస్ తీస్తాము, లాంగ్ స్టాండింగ్ ఫిల్మ్స్ అంటే హిప్ నుంచి యాంకిల్ వరకు ఎక్స్రేస్ తీసి వాళ్ళకు అలైన్మెంట్ కొంచెం వంకర స్టార్ట్ అయ్యేది అప్పుడే తెలుస్తుంది. దాన్ని మనం ఏమైనా ఆపరేషన్ చేసి దాన్ని మనం ఫ్యూచర్లో నీ ఆర్థరైటిస్ ప్రివెంట్ చేయవచ్చు అని చెప్పి ఒక థాట్ ప్రాసెస్ ఉంది. ఫ్యూచర్లో మనకి ఇంకా కార్టిలేజ్ రీసెర్చ్, స్టెమ్ సెల్ థెరపీస్ ఇంకా రీసెర్చ్ వచ్చి కార్టిలేజ్ మనం దాన్ని గ్రో చేసి లోపల ఇన్సర్ట్ చేయగలిగితే ఫ్యూచర్లో చాయిసెస్ ఉన్నాయి, కానీ అది మస్ట్ నెక్స్ట్ ఇంకా 20-25 years తర్వాతే మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొసీజర్ ఫర్ నీ ఆర్థరైటిస్ అండ్ సివియర్ కార్టిలేజ్ లాస్ అంటే grade 4 ఆర్థరైటిస్ ఇస్ ఓన్లీ నీ రీప్లేస్మెంట్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ. సో దాన్ని రోబోటిక్ పద్ధతిగా చేసుకోవచ్చు, నార్మల్ పద్ధతిగా కానీ చేసుకోవచ్చు. ఈచ్ వన్కి దానికి వేరియస్ అడ్వాంటేజెస్ ఉంటాయి. మోకీళ్ల అరుగుదల తొలిదశలో ఉన్నప్పుడు గ్లూకోజమైడ్ మందులు వాడుకోవడం లేదా ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా థెరపీ, మూలకణి చికిత్సలను తీసుకోవడం ద్వారా మోకాళ్లలో గుజ్జును కొంతమేరకు తిరిగి పునరుత్పత్తి చేసుకోవచ్చు. వేధించే మోకాళ్ల నొప్పుల నుంచి కొన్నేళ్ల వరకు చక్కగా ఉపశమనం పొందవచ్చు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు నిత్యం భోజనానికి ముందు ఒక వెల్లుల్లి రెబ్బకు సన్నగా తరిగిన అల్లం, కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. రక్తంలో కొలెస్ట్రాల్ క్రమంగా తగ్గుముఖం పడుతుంది.